హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇక ఆనియన్స్ కొంచెం గోల్డెన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఇలా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ శుభ్రంగా కడిగిన బ్రెయిన్ ఇక్కడ ఇగో ఇంకా పెట్టాము, కడిగాము. కొత్తిమీర, ఇంకా బ్రెయిన్ బాగుంది. నువ్వేం తింటావా? తింటా. నీకు లేదు. ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు మనం ఒక చిన్న కామెడీ చేసుకుందామా? విక్కీ బాబు, ఇక్కడ రకం హియర్. నీకు బ్రెయిన్ ఇష్టమా? ఇష్టం. తింటావా లేదా? తింటా. అయ్యో, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? నువ్వు చెప్పు. కింద ఎందుకు వండుకున్నావురా? అక్కడ పడుకోవచ్చు కదరా పైన. చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఆనియన్స్ వద్దు వద్దు, కింద పడతాడు తమ్ముడు, కింద పడతారు రా. దింపు. ఇప్పుడు ఇందులో బ్రెయిన్ వేసేద్దాం. బ్రెయిన్ ఏం కాదు. కొత్తిమీర, పులినా అంటారు. అవును, ఆకలి అయితే బ్రెయిన్ ఎప్పుడైనా మంచిగా కుక్ అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మా పిల్లలకైతే బ్రెయిన్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం బ్రెయిన్ అంటే. కానీ ఇక ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పెడతారని మనం తినాం, కానీ పిల్లలకి పెడతాం. ఇట్లా ఫ్రై కావాలి మంచిగా. చూడండి ఎంత బాగుందో. ఆనియన్స్ అయితే మంచిగా కుక్ అయిపోయినాయి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. లేండి, జరగండి అన్న. ఏదో చిన్న ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. చూడండి మా ఇల్లు, మా డాగ్, చిన్న డాగ్. చెర్రీ ఏది? చెర్రీ ఇంకా మా పిల్లలు అయితే ఒక డాగ్తో ఆడుకుంటారు ఫ్రెండ్స్. అట్లా ఇంకొక చెర్రీ ఉంటుంది, వైట్ కుక్క, వైట్ డాగ్, సూపర్ ఉంటుంది. చెర్రీ చెర్రీ. ఇక్కడ మన బ్రెయిన్ ఫ్రై అవుతుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, అల్లం పేస్ట్ ఇవ్వ. వెరీ గుడ్. తమ్ముడు వెజిటేబుల్స్ తీస్తుంది. వెజిటేబుల్ తీయొద్దు. క్యాబేజీ తీస్తున్నాను. క్యాబేజీ కావాలి. క్యాబేజీ ఎప్పుడు ఏం చేస్తలే మమ్మీ. నేనేం చేస్తా? అది పోతుంది. అల్లం పేస్ట్, పన్నీర్ కూడా చేస్తాను. ఎప్పుడు వేస్తుంది? పన్నీర్ చట్నీ. మమ్మీ తమ్ముడికి పన్నీర్ చట్నీ కావాలంట. చేద్దాంలే, కానీ ఇడ్లీ అన్న దోశ అన్న వేసుకున్నప్పుడు చేయాలి. వీడియో ఎప్పుడు అది బ్రెయిన్ ఉన్నాక
కారం పొడి వేసుకోవాలి. కారం పొడి కొంచెం వేసుకోవాలి. ఇంకా ఇంకుంది కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ అవునా, నా కింద పడుతుంది. కలిపాలి. కలిపాక కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇక్కడే ఉంది సాల్ట్, కానీ ఇక్కడ కారం డబ్బా తీసుకెళ్ళి ఇక కారం డబ్బా జాగ్రత్త తీసుకెళ్ళి. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మసాలాలు అనేటివి యాడ్ చేస్తాను, ఎందుకంటే తాగు నానా. ఇగో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇందులో మసాలాలు అనేవి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలాలు స్పైసీగా ఉంటుంది, పిల్లలు తినరు కదా, అందుకని. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకుందాం. మొత్తం వేసుకుంటే అయిపోతుంది. అయ్యో ఏమైంది? ఏమనట్లేదని ఇట్లా కొత్తిమీర వేసుకొని ఇట్లా కలిపెట్టుకుందాం. అయిపోయింది, ఇది ఫ్రై అయిపోయింది. బ్రెయిన్ ఫ్రై రెడీ. ఓకే, ఇది మమ్మీ పోగొడుతుండు తమ్ముడు. వద్దు నా టీ పౌడర్ పెట్టండి. ఏమనకండి నానా, డాగ్స్ని. కమ్ డాగులే హైడీ ఉందిగా, చెరియన్ కాలు కొరుకుతుందంట. అవునా, కాలు కొరుకుందా లాగుతుంది. సరే తర్వాత చెప్దాంలే. కానీ బ్రెయిన్ ఫ్రై రెడీ, గుమగుమరాడే బ్రెయిన్ ఫ్రై. ఇప్పుడు మనం తిందామా, టేస్ట్ చేద్దామా? రండి, కమ్ హియర్. ఇప్పుడు బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. ఫస్ట్ మా పెద్ద బాబుకు పెడదాం. చూసుంటే ఊడిపోతుంది. ఏమైందిరా, కాలిందా? ఫాస్ట్గా పెట్టుకోవడమేనా మరి? నీకేమనిపిస్తుంది బ్రెయిన్ చూస్తుంటే? ఏమూరుతుంది? ఏమూరుతుంది? ఆహా, అవునా? బాగుంది, సూపరా, బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తా. మమ్మీ నేను తీస్తా. వద్దు, నో నో. సూపర్ సూపర్.